సాక్షాత్తు లయకారుడైన ఆ పరమేశ్వరుడు రుద్రుడి స్వరూపమే రుద్రాక్ష అని మన పురాణాలు చెబుతున్నాయి. పరమశివుడు అంటే ఆ రుద్రుడి అక్షుల నుండి అంటే కన్నుల నుండి జాలువారిన నీటి బిందువులు భువిపై జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా అయ్యాయట. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణకాలం నుండి ఋషులు, మునులు, దేవతలతో పాటు రాక్షసులు కూడా ధరించువారేనని మన పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు కూడా బ్రాహ్మణులు, పురాణ పండితులు, వేద పండితులు, గురువులు తదితరులు ధరిస్తారు. గృహాల్లోనూ రుద్రాక్షలను పూజించడం జరుగుతూ ఉంటుంది. రుద్రాక్షలు ముఖ్యంగా ముఖములు కలిగి ఉంటాయి. సంఖ్యాపరంగా వీటిని విభజిస్తారు. ఒక ముఖము నుండి 12, 15 ముఖాల వరకు కలిగి ఉంటాయి. 21 ముఖాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి రుద్రాక్ష అంటారు. ఇది అన్నింటిలోనూ ప్రశస్తమైనదిగా చెబుతారు. దీనిని ధరించిన వారికి సర్వ విధాల విజయం చేకూరుతుందని నమ్ముతారు. రుద్రాక్షలను ధరిస్తే సర్వ దుఃఖాలు తొలగిపోయి సకల సంపదలు ఒనగూరుతాయని స్కాంద పురాణం చెబుతోంది. రుద్రాక్షలు పరమ పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరతాయని, ఎలాంటి కష్ట నష్టాలు రావని విశ్వాసం. మానవులు సుఖ సంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష అని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుందని, రుద్రాక్షను ఋషులు భూమికి స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. రుద్రాక్షలను ధరించిన వారు పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు. రుద్రాక్షమాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు. కుటుంబ సభ్యులైనా సరే ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి నిదురించరాదు. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనరాదు. స్త్రీలు ఋతు సమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు. ఇక పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం మహాశ్రేష్టం. ధరించే ముందు ప్రతి రుద్రాక్షకు అభిషేకం నిర్వహించి లేదా కనీసం ఆయా రుద్రాక్షమాల దైవ స్వరూపాన్ని, ఆది దైవత్వాన్ని, ప్రాణ ప్రతిష్ఠాది ఆవాహనాదులతో పూజ చేయించి ధరించడం వల్ల శీఘ్ర ఫలితం కలుగుతుందని మన పురాణాలు సూచిస్తున్నాయి.